వార్తలకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పువ్వు గుర్తోళ్ళు ఎప్పట్లెక్కనే ఉండాలి. పార్లమెంట్లోకి వెళ్ళి బిల్లు బయటపడాలి. అసెంబ్లీ కాడ అదిరిపోయిన ఫేర్వెల్. రాజక్క ఆనం వివేక్ కా హల్చల్. కేసీఆర్ మాటలు పట్టించుకొని కేటీఆర్. సీమాంధ్ర టీవీలనే చర్చిస్తున్న హరీష్. పాత కథకే పట్టం కట్టిన యువరాజు. గ్యాస్ బండలకు తప్పిన ఆధార్ గండం. సైకిల్ పుల్లలల్లా ఏల్వెడుతున్న జేపీ. ఆమ్ ఆద్మీ కంటే ముందు పాలిపోతుంది. మేం చెప్తున్నాం కదా, మా ఫుల్ సపోర్ట్ మీకే. మేం ఇస్తున్నాం కదా మాట. మీరేం ఫికర్ కాకుండ్రి, పరేషాన్ పెట్టుకోకుండ్రి అని చెప్పిండ్రు. చెప్పిందాకా అంతా మంచిగానే ఉంది. ఇప్పుడు నిరూపించుకునే టైం వచ్చింది. ఏం చేస్తారనేది మాత్రం ఇప్పుడు తేలిపోతుంది అంతే. మరి ఇంతకీ ఆ మాట అన్నదొవలు, ఎవలి మాట ఇచ్చిండ్రు, అసలు ఏం తేలిపోతుంది, ఏం కథ మీకు క్లియర్గా చెప్పాలి కదా. చెప్తామేనుండ్రి. తెలంగాణ బిల్లు అసెంబ్లీలోకి వెళ్ళి మొత్తానికి బయటపడ్డది. ఇప్పుడు పార్లమెంట్లో ఆఖరి ముచ్చట మాట్లాడి బిల్లు పాసు చేసుడే అవసరం ఉన్నది. కానీ పార్లమెంట్లో పాస్ కావాలంటే పువ్వు గుర్తుల మద్దతు గట్టిగా ఉండాలి. వాళ్ళు కూడా తెలంగాణకు మద్దతు ఇస్తాం, ప్రత్యేక రాష్ట్రం దిక్కే నిలబడతామని చెప్పిర్రు. మేము చేగుర్తు పార్టీ లెక్క కాదు, ఒక తాను ఒక తీరు, ఇంకో తాను ఇంకో తీరు మసిబట్ట మాటలు మాట్లాడి మడిమది ఇప్పుడు మా పార్టీకి రాదు, మేము చెప్పిందే చేస్తాం, చేసేదే చెప్తామని నిన్న కూడా పువ్వు గుర్తు పెద్ద లీడర్లు చెప్పిర్రు. और इसलिए भारतीय जनता पार्टी अपनी भूमिका पर कायम है. हम स्वतंत्र तेलंगाना के पक्ष में है. ఇదివరకే చాలా సార్లు ఒక ఓటు, 2 రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలను బాగానే కంకిర్రు. 1 కాదు 2 కాదు 3 చిన్న రాష్ట్రాలు ఇప్పించిన మా సర్కారు ఉండగానే మా చేతులతోనని గొప్ప చెప్పుకున్నారు. అంత మంచిగానే ఉన్నది. కానీ మరిడున్న కిరణాల సొంటి రాజ్యాంగ నిపుణులాడ లేరు కాబట్టి ఇచ్చిర్రు. కథ ఆయనత కథం అనిపించి చేతులు దులుపుకున్నారు. ఇక్కడ సీమాంధ్ర లీడర్ల సొంటి తిరకాసు లీడర్లాడ లేరు కాబట్టి ఇప్పించిర్రు, మీరు అనుకున్నదే వేసిర్రు. మరి ఇప్పుడు మొత్తానికి ఇచ్చిన మాట తీరు తెలంగాణ దిక్కే నిలబడి ఇంతకుముందు చేసిన తీర్మానాలలో ఉన్న లెక్కనే నడుచుకుంటారా అనేది చూడాలి. మరి అయినా మద్దతు ఇస్తేనే పబ్లిక్ కూడా తెలంగాణలో పార్టీ నమ్మేతందుకున్నది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చట్టం ఎవరికి చుట్టం కాదు. చట్టానికి అందరూ సమానమే. ఇటువంటి డైలాగులన్నీ నిజాలే. కానీ గీ చట్టాలనే కొంతమంది ఫ్లెక్సిబుల్గా వాడుకుంటుండ్రు. ఎవరికి దోషణ తీర్లాలు మాట్లాడేటందుకు మలుసుకుంటుండ్రు. వాళ్ళ పిచ్చి పీక్ స్టేజ్లకు పోయి ఎసొంటి మాటలు మాట్లాడుతున్నారంటే చూడండి. రాజ్యాంగంలో చట్టాలు ఎవ్వరికైనా ఒక్క తీరుగానే ఉంటాయి, ఉండు ఒక్క తీరుగానే ఉంటాయి. కానీ కనిపించుడే ఒకరికి ఒక్కొక్క తీరుగా కనిపిస్తుంటాయి. తెలంగాణ బిల్లుకు తిరస్కరణ నోటీస్ ఇచ్చిండు కాబట్టి బిల్లు పార్లమెంట్లో పెట్టొద్దని అభినవ అంబేద్కర్ లెక్కనే ఫీల్ అవుతున్న పిపి రావు గారు కొత్త బీపీ ముచ్చట చెప్పిండు. అవన్నీ రాజ్యాంగంలో ఉన్నట్టే బిల్లు అసెంబ్లీలోకి వచ్చింది పోయింది కాబట్టి వచ్చిన నష్టం ఏం లేదని జస్టిస్ సుదర్శన్ రెడ్డి సార్ అంటాడు. ఇద్దరు రాజ్యాంగం చదివినోళ్ళే, ఇద్దరు అంతో ఇంతో తెలివి కలోళ్ళే. ఒకటే చట్టం మీద ఇట్లా 2 మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు అని అనిపిస్తున్నది చాలా మందికి. సరే, వీళ్ళంటే అంతో ఇంతో లొసగుల గురించి తెలిసిన వాళ్ళు ఓకే, పర్వాలేదు మాట్లాడినా. కానీ అఖిలాంధ్ర అద్దె లీడర్ అశోక్ బాబేమో మేమే గెలిచినామని కారమిఠాయిలు తింటాడు. పొన్నం ప్రభాకర్ సారేమో మేమే గెలిచినామని పటాకులు కాలుస్తాడు. ముఖ్యమంత్రిని ఒకటి శభాష్ అంటాడు. తెలంగాణ బిల్లు బయటికి వెళ్ళిందని ఒకరినొకరు అలాయి బలాయి తీసుకుంటారు. ఇంతకు ఎవరిది నిజం ఎవరిది అబద్ధం, గెలిచినోడెవడు ఓడిపోయినోడు ఎవడంటే ఒక్కసారి రాష్ట్రపతి సార్ పంపిన బిల్లు గురించి ఒక్క మాట చెప్పాలి. బిల్లు పంపి ఏం చేయమన్నాడు ప్రణబ్ ముఖర్జీ సారు? బిల్లు గిట్లుంటది, మీరేమంటారు, ఏమనుంటే చెప్పుండ్రి. అంతేగాని బిల్లు మీద ఓట్లు పెట్టుడు తీర్మానాలు పెట్టుడు ఉండదని క్లియర్గా చెప్పిండు. రాజ్యాంగంలో కూడా గదే ఉన్నది. కానీ నల్లారు ఏం చేసిండు? ఓటింగ్ అంటాడు, తీర్మానం అంటాడు. ఇవి జెల్లయని ముందే చెప్పే రాష్ట్రపతి సారు. ఇక నల్లారి నోటీస్ నెగ్గినా బిల్లుకు వచ్చిన నష్టం ఏమన్నా ఉన్నదా? కాకపోతే కొంతమంది మేమే గెలిచినాం అనుకుంటే గుర్తున్నారు. సరే, సీమాంధ్ర లీడర్లే గెలిచినుంటే రాష్ట్రం ఇడిపోతలేదని కన్ఫామ్ అయితే వాళ్ళకు మళ్ళీ ఏ లొల్లి చేయొద్దు కదా. కానీ అట్లా కాదు. పార్లమెంట్లో అవిశ్వాసం పెడతామని లగడపాటి అంటాడు, ఢిల్లీలో ఆందోళన చేస్తామని అశోక్ బాబు అంటాడు. ఇలా పనితనానికి తోడు సీమాంధ్రలో టీవీలు పేపర్లు ఎవడు గెలిచిండో ఎవడు ఓడిపోయిండో చెప్పుడు పెద్ద పనేం కాదు. కానీ అటు అక్కడోని పోటువా ఇటు ఇక్కడోని పోటు వేసి జరసేపు గమ్మత్ చేస్తుంటారు. ఒక్క మాటలు చెప్పాలంటే తెలంగాణ ప్రజలు గెలిచినట్టే అని రాజ్యాంగం కూడా చెప్తున్నది. గిది ముచ్చట. ఘోరంత
తప్పు దొరికినా దాన్ని గొడ్డలంతా చేసి చూపించేటందుకు అవతల కొందరు పన్ని కట్టుకొని తయారుగుంటారు. టీవీలల్లా ఎకరాలంతా ఎర్ర అక్షరాలతోని బ్రేకింగ్ న్యూస్ వేసుకునేటందుకు సంకలు గుద్దుకుంటా ఎదురు చూస్తుంటారు. అసంటిది వాళ్ళకు కూడా తప్పు గింత కూడా దొరకకుండా మన మాట మీద మనం నిలబడాలి కదా. గిదే ముచ్చట మీద ఒక వాడుతున్నది చూడండి. సీమాంధ్ర మీడియోళ్ళు పబ్లిక్ ను జరంతా కన్ఫ్యూజ్ చేస్తుండ్రా. ఏడ చిన్న ఎలకపోక్క దొరికినా దాన్ని పట్టుకొని తెలంగాణ ఆగిపోయింది, కేసీఆర్ చల్లగైండు, ఉద్యమం చల్లారింది, ఆయన ఇంటోళ్ళ కోసమే ఉద్యమం చేసిండు ఇన్ని రోజులని నోటికి వచ్చినట్టు మాట్లాడిండ్రు. అసొంటి టైంలో టీవీల ముంగడికి వచ్చి కేసీఆర్ సార్ బొచ్చాడు మాటలు చెప్పిండు. ఆ పేపర్లను నమ్మకుండ్రి, ఆ టీవీలు చూడకుండ్రి, మిమ్మల్ని పరిశాన్ చేస్తాయి, నేను చెప్తున్నా మా మాట వినుండ్రని. సీమాంధ్ర టీవీలు మనల్ని నాగం చేస్తున్నాయి, మోసం చేస్తున్నాయి అని 1 లక్ష మాటలు చెప్పిండు. కేంద్రం పరిధిలో ఉన్నదని మీ పరిధిలో ఉన్నట్టు భావించుకొని మీరేందో మీ బొమ్మ చూపిస్తే ఆగిపోతారు తెలంగాణ. మీ 20 బ్యానర్ వార్త రాస్తే ఆగిపోతారు తెలంగాణ. అయ్యే పనేనా? ఎందుకు మూర్ఖత్వం? మీడియా కూడా ఒక పక్షంగా వహించి ఇంత మూర్ఖంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదని నేను చెప్తా ఉన్నా. ఈ జర్నలిజం వాల్యూస్ అనిపించుకోవాలి. అనేక సార్లు చెప్పినా ఈరోజు కూడా చెప్తున్నా, మీ రాతలతోనో మీ కూతలతోనో తెలంగాణ రాష్ట్రం ఆగదు అన్నాడు కదా. జనం కూడా కేసీఆర్ సార్ మాట విన్నారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని 13 ఏళ్ల సంది కంటికి రెప్ప లెక్క కాపాడుకుంటూ వస్తున్నాడు కాబట్టి. మరి అసొంటి మనిషి చెప్పినప్పుడు జనంతో పాటు వాళ్ళ ఇంట్లో కూడా వినాలనా లేదా? నిన్న పొద్దుందాములో కేసీఆర్ సార్ సీమాంధ్ర టీవీల మీద 7 దోశల మన్నెత్తి పోసినాక మళ్ళా కేటీఆర్ సార్ పోయి పెద్ద టీవీ అని ఒక సీమాంధ్ర టీవీలో కూర్చుంటాడు. అల్లుడు హరీష్ రావు పోయి ఇంకో బుడ్డ సీమాంధ్ర టీవీలో కూర్చుంటాడు. సీమాంధ్ర టీవీలో చర్చలతోని తెలంగాణకు లాభం ఉండదని చెప్పిన కేసీఆర్ సార్ మాటలు ఇంట్లో లేనరా? మళ్ళా చర్చల వీళ్ళెందుకు పాల్గొన్నట్టు? అంటే కేసీఆర్ సార్ చెప్పే మంచి ముచ్చట్లన్నీ పబ్లిక్కేనా? అలా పార్టీ లీడర్లకు ఎక్కర్లేదా? మన మనిషే బయట టీవీలో పోయి కూర్చున్నాక జనాన్ని బయట టీవీలు చూడొద్దని చెప్తే ఎట్లా న్యాయం అవుతుంది సారు? మీరు ఎన్ని మాటలు తిడితిరి, బుద్ధి లేని టీవీలు పేపర్లు అని. మళ్ళీ దాంట్లోకి పోయి మీ వాళ్ళు ముచ్చట పెట్టబట్టే ఇది ఎట్లా మంచిగా అనిపిస్తున్నది కేసీఆర్ సార్ మీకు అని అడుగుతున్నారు జనం. మనం లేకపోతే ఆడ ఏకపక్షంగా చర్చ నడిపించుకుంటారు ఆంధ్రోళ్ళు, పోకపోతే మనది పొరపాటు అవుతుందని బాధపడకుండానే మీరు అందులో ఏం వచ్చినా నమ్మొద్దంటిరి. ఆ నమ్మని చర్చలల్లో మనోళ్ళు పోయి మాట్లాడితే మనోళ్ళు కూడా అబద్ధాల చర్చల కూర్చున్నట్టే కదా సారు? మీరు ఆలోచన చేయాలి సారు ఒక్కసారి. ఇన్ని దినాలు పేపర్లల్లా టీవీలల్లా రోజుకో కొత్త ముచ్చట, వారానికో కొత్త వార్త. నిన్న చెప్పిన మాట ఇవాళ మారిపోతుంది, ఇవాళ చెప్పిన మాట రేపు మారిపోతుంది. అరే ఎవరు ముచ్చట్న అయితే నేనెందుకు చెప్తా? మనందరికి అక్కడికి వచ్చే ముచ్చట్ని ఇన్ని దినాలు లేని పోని పరీక్షలు పెట్టి ఇప్పుడేమో ఫైనల్ మ్యాటరు చల్లగా చెప్తుండ్రు. ఇంట్లో గ్యాస్ అయిపోతుందంటేనే గుండెలల్లో బుగులు బుగులు ఉంటది. ఏడాదికి 9 బుడ్లే ఇస్తారాయే. మళ్ళా పుట్టేడు పైసలు వాళ్ళకి ఇస్తే అందులో సగం పైసలు బ్యాంకులు వేస్తామంటారు. మరి ఆ పైసలన్నా సగం వేస్తారా బ్యాంకులల్లా అంటే అది లేకపాయే. సగం మందికి అసలు ఆధార్ కార్డులే లేవని ఇంకా బ్యాంకు కాయిదాలు కూడా ఇవ్వకపాయే. ఇన్ని దినాలు రకరకాల సుడులు పెట్టి పెట్టి జనాల ఉసురు పోసుకున్న సర్కారోళ్ళు ఆఖరికి ఒక మంచి పని చేసిర్రు. ఇప్పటి సంది మీరు నెలకో గ్యాస్ కాల్చుకోవచ్చు. అవును, మొన్నటిదాకా ఏడాదికి 9 బుడ్లే ఇస్తామన్నారు కదా, ఇప్పటి సంది అవిటిని 12కు పెంచిర్రు. ఇదొక్కటే కాదు, మనం గ్యాస్ వాళ్ళకి పైసలు ఇచ్చుడు, వాళ్ళు తీసుకుపోయి మళ్ళా బ్యాంకులలో వేస్తే వేసుడు, లేకపోతే లేదు, అసుంటివి లేవు. ఈ గుడుగుడు గుంజాలన్నీ తీసేసి ముందుగా ఇస్తుంటారు కదా, ఉట్టి గ్యాస్ పైసల మందం గ్యాస్ వనికిస్తే చాలు. మళ్ళా సబ్సిడీ పైసల కోసం బ్యాంకుల పంటి తిరిగే అవసరమే లేదట. అప్పట్లెక్కనే పాత పద్ధతిని మళ్ళా అమల్లోకి తెస్తున్నారు. ఇవన్నీ మంచిగానే ఉన్నాయి గాని ఈ ఆధార్ సంగతి ఏంది అని పికర్ పెట్టుకోకుర్రి. ఆధార్ కు గ్యాస్ కూడా ఇప్పుడు ఏం సంబంధం లేదు. మీకు ఆధార్ కార్డు లేకపోయినా గ్యాస్ బుడ్లు ఇస్తారు ఇప్పటి సంది. మొత్తానికి గ్యాస్ బుడ్లు ఇప్పుడు ఏ లింకులు లంకెలు లేకుండా ఆజాద్ అయిపోయినాయి అన్నమాట. కానీ చిన్న తక్లీఫ్ చేయలేరు ఇన్ని దినాలు ఈ సర్కారోళ్ళు. ఇప్పటికన్నా అర్థం చేసుకున్నారు, అదే నింబలం. పైసా ఖర్చు పెట్టారు కానీ ఆందాన్ని మాత్రం ఆగకుండా వచ్చి వాడాలి. పబ్లిక్ ను పట్టించుకునే ముచ్చట పక్కకు పెట్టి ఆ పబ్లిక్ తో వచ్చే పైసలతోని మాత్రం సంచులు నింపుకుంటారు. ఎవ్వరు ముచ్చట అనేది మాత్రం నేను చెప్పా చూడుండ్రి. తిరుపతిలో ఎంకన్న దేవుని తర్వాత నున్నటి గుండ్లు కమ్మటి లడ్డూలే ఫేమస్ కదా. కానీ ఇప్పుడు తిరుపతిలో లడ్డూల కంటే గుండ్లే ఎక్కువ ఫేమస్ అవుతున్నాయి. గుండ్లంటే అవే ఎంకన్న సాం పేరు మీద కొట్టించుకొని ఎంటికెళ్ళి ఇచ్చిరామా గదే ఇప్పుడు ఫేమస్ అయిపోయినాయి. ఎట్లా అంటే గుడోళ్ళకి ఇప్పుడు అవి బొచ్చడు ఆదాయం తెచ్చిపెడుతున్నాయట. ఈసారి తిరుపతిలో గుండు కొట్టించుకునేటోళ్ళ ఎంటికెళ్ళని జోక్తే 1,46,000 కిలోల బరువున్నాయంట. అవన్నిటినీ సౌరాలు విగ్గులు చేసుకునేటోళ్ళకి అమ్మితే 77 కోట్ల ఆదాయం వచ్చిందంట.
నిజంగా తిరుపతిలో ఏం చేసినా ఆదాయమే, ఎంటికెలు అమ్ముకున్నా ఆదాయమే, విఐపి టికెట్లు అమ్ముకున్నా ఆదాయమే, ఆఖరికి భక్తుల దగ్గర ఆ సేవ ఈ సేవ అని పైసలు వసూలు చేసినా కూడా ఆదాయమే. కానీ జనాల కోసం పైసా మందం కూడా ఖర్చు చేయరు వీళ్ళు. దర్శనానికి పోయిన వాళ్లకు దేవుని కంటే ముందుగానే సుక్కలు కనిపిస్తాయి, మామూలు భక్తుల కోసం గంత గొప్ప ఏర్పాట్లు చేస్తారు వీళ్ళు. నిజంగా వైకుంఠానికి పోవాలంటే ఎంత కష్టపడాలనో తెలియదు గాని ఈ కలియుగ వైకుంఠానికి పోయి రావాలంటే అంతకంటే జరంత ఎక్కువనే కష్టపడాల్సి వస్తుంది. జనాలిచ్చే కానుకలు, కట్నాలు, తలనీలాలు అన్ని కావాలే, మరి అన్ని సమర్పించుకునే భక్తులకు తక్లీఫ్ అవుతుంది. అట్లా కాకుండా జరన్ని ఏర్పాట్లు చేద్దామని ఉండదు టీటీడోళ్లకు. ఎంతసేపు పుచ్చుకునుడే తప్ప ఇచ్చుకునుడే తెలియదు వీళ్లకు. ఆఖరికి లడ్డూలల్లా అడ్డమైన నెయ్యి పోసి వాటిని కూడా నాశనం చేస్తున్నారు కదా. జనాలు కొబ్బరి నూనె పెట్టి మంచిగా పెంచిన ఎంటికలు కావాలి గాని అదే జనాలకు మంచి నెయ్యి పోసి లడ్డూలు తయారు చేపించుడు కూడా చేత కాదా అని తిట్టుకుంటున్నారు భక్తులు. మా మల్లన్నోళ్ళ సారు అసెంబ్లీలో ధూమ్ ధామ్ చేసిండట కదా, గదే ఆయన దైవ సమానుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సార్ లేడు, ఆయన నిన్న ఘన విజయం సాధించిండంట కదా. యోలో ఫోన్ చేసి చెప్పిండ్రు నాకు. మరి నల్లారికి ముళ్ళు గుచ్చుకుంటేనే మా మల్లన్న తట్టుకోలేడు కదా, మరి గట్లాంటిది గింత ఖుషి టైంలా ఏం చేస్తున్నాడో ఏమో ఒకసారి అరుచుకుందాం రండి. అగా చూడండి వెళ్ళిండు, అలా సార్ ఆఖరి బాల్ వేసిండేమో. హే మల్లన్న ఫుల్ ఖుషిగా ఉన్నట్టున్నావు. ఏంది? ఆహా ఏందో నారాజుగున్నావు అంటున్నా. ఏం చెప్పాలి రాములమ్మ? అయ్యో మల్లన్న ఊకో, ఏడవకు. చెప్పు రాములమ్మ. ఏమైంది మల్లన్న, ఎందుకు అంత బాధపడుతున్నావు? ఏమైందంటే రాములమ్మ, ఇంట్లో పీనిగేళ్ళ నమ్ముకున్న నాయకుడిని అట్టేట ముంచిండు. ఇంతకు అసలు ఎవరిని నమ్ముకున్నావు? ఏమైంది? ఇంకెవరు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఏం చేసిండు? ఏట్లేమో అన్ని చేసిండు. ఆఖరి బాల్ అంటేనే నిజంగానే ఉన్నదేమో అనుకొని పాడాయన. అవును ఉన్నదనే కదా, లేదా? ఏడున్నది రాములమ్మ, మా సార్ తన బాల్ లేదు ఏం లేదు. వేసిండంట కదా మల్లన్న నిన్ననే. వేసిండు కానీ ఏం లాభం? జర అర్థమయ్యేటట్టు చెప్పు. రాములమ్మ వికెట్ల సూటికి వేస్తే ఏమన్నా లాభం ఉంటది, కానీ మా సార్ వేసిన బాల్ అసెంబ్లీ అవతల పడ్డది. అయితే ఏమైతుంది? నో బాల్ అయింది. మీ సార్ నో బాల్ వేసిండు, అసెంబ్లీలో ఓడిపోయిండు. సరే మరి నువ్వెందుకు గా బ్యాటు ప్యాడ్లు కట్టుకొని ఎట్టుకోబోతున్నావు? మా బంగారు సార్ బాల్ వేస్తాడేమో కొడదామని ఎదురు చూసి ఏం లేకపోయేసరికి వెళ్ళొస్తున్నా రాములమ్మ. పాపం కదా మల్లన్న, నీ మనసు బాధ పెట్టిండు. నువ్వు నన్ను ఓదార్చినట్టు లేదు రాములమ్మ, బాగా అయింది అన్నట్టుంది. అయ్యో ఏంది మల్లన్న, నేను అట్లా అంటనా? ఏమో రాములమ్మ, ఎవరిని నమ్మొచ్చేటట్టే లేదు. సరే గాని ఇప్పుడు నీ పరిస్థితి ఏంది? అయినా నాకేమైంది రాములమ్మ, బంగారం అసలు దేవతో నువ్వు ఉన్నావు కదా, కొలువు చేసుకుంటా. మరి ఇంకేంది? మా నల్లారి పరిస్థితి ఏందని బాధపడుతున్నా. ఆయనకేమైతుంది, నువ్వు గీకైనా 4 అబద్ధాలు చెప్పుకొని బతుకుతాడు. ఆఖరి అబద్ధం కూడా చెప్పిండు కానీ అది కూడా అట్టర్ ఫ్లాప్ అయింది కదా రాములమ్మ. పోనీతి మల్లన్న, ఎవ్వరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవిస్తారు కానీ. వాళ్ళు అనుభవిస్తారు కానీ నా మీద వడ్డ మచ్చనైతే పోదు కదా రాములమ్మ. నీ మీదేం మచ్చ పడ్డది? నల్లారి నమ్మిన బంటుని. నీ నల్లారినే ఎవ్వరు నమ్మలే, నిన్నోళ్ళు పట్టించుకుంటారు మల్లన్న. అది కూడా కరెక్టే తీరాములమ్మ. మా సార్కి ఎట్లొస్తుందో వచ్చేటప్పుడు కానీ నన్ను అయితే నమ్మిచ్చి అది చేస్తా ఇది చేస్తా అని ఆగం చేసిండు. నువ్వేం ఫికర్ పెట్టుకోకు మల్లన్న, నల్లారి కేల్ ఖతం అయిపోయింది కాబట్టి నువ్వు వేరే సార్ మీద అభిమానం పెంచుకో. ఇక నల్లారంతా మంచి వాళ్ళు ఎవరు ఉన్నారు రాములమ్మ? అయ్యో గట్లంటూ మల్లన్న, మన చంద్రబాబు సార్ లేడు? మంచోడేనా? కొన్ని రోజులు అభిమానించు, నీకే తెలిసిపోతుంది. సరే రాములమ్మ, మంచి రోజు చూసుకొని చంద్రబాబు సార్ కు అభిమానిని అయితా. మంచిది గాని ఆ బ్యాటు వికెట్లు ప్యాడ్లు అవన్నీ తీసి మూలకు పడేసి ఆఫీస్కి వచ్చేసి. సరే రాములమ్మ. ఎవరికి అక్కడికి వచ్చిన క్రికెట్ ఆటలు అవి కడుపు నిండుతుందా లేకపోతే కాలు నిండుతుందా అని అంటుంటారు కదా. మరి క్రికెట్ ఆడితే ఏం వస్తుందో ఏం రాదో గదంతా పక్కకు పెడితే ఆ క్రికెట్ ఆడే గ్రౌండ్లా గదే స్టేడియంలా ఒక హైలైట్ సీన్ కనిపించిందంట. చూద్దాం మనం కూడా ఏందో. ఏం క్రికెట్ పాడైందో ఏమో గానీ జనం అంతా టీవీలో కతకపోయి గోర్లు గోరుకుంటా కూర్చుంటారు. మనోళ్ళు కూడా అట్లనే ఉన్నారు. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి లెక్క, గెలిస్తే గెలుస్తూనే ఉంటది, ఓడిపోతే ఓడుతూనే ఉంటది. ఆడ న్యూజిలాండ్లో అవుతుంది కదా క్రికెట్ సిరీస్. ఇప్పటికే మనోళ్ళు సిరీస్ ఓడిపోయింది కానీ ఏదో ఇజ్జత్ కాపాడుకుంటానికి ఆఖరి మ్యాచ్ ఆడితే అది కూడా వీకింది. మనోళ్ళ ఆట తీరులో ఏం మార్పు లేదనుకోరాదు రే. మన బౌలర్లకు వికెట్లు పడాయి, బ్యాట్స్మెన్లకు రన్నులు రావు. ఇది అంత మనకు అలవాటైన ముచ్చట్నే కదా, చూస్తూనే ఉన్నాం కదా ఏళ్ళ సంది. కానీ అయినా అన్నానికి వస్తాయా కూరకు వస్తాయా ఈ ఆటలు. కానీ ఇదే మ్యాచ్లో ఒక పనికొచ్చే ముచ్చట కనబడ్డది.
మనోళ్ళు బ్యాటింగ్ చేస్తుంటే ఎవరో స్టేడియంలో కూర్చున్నాయన జై తెలంగాణ అని పెద్ద కాగితం మీద రాసిగో ఇట్లా పెట్టిండు. న్యూజిలాండ్ ఆటగాడు ఫీల్డింగ్ చేస్తుంటే కెమెరాలకు అనిపించింది గిది. మన తాననే అనుకున్నాం, బయట దేశాలలో ఉన్న తెలంగాణ జనాలు కూడా మస్తు హుషారున్నారు వా. పన్ను కట్టుడు అని మనం అందరం విన్నాం కదా, మస్తు గిన్నాం. ఏంది పన్ను ఖరాబ్ అయితే డాక్టర్ దగ్గర పోయి కొత్త పన్ను కట్టించుకున్నాడు, అది వీకేసి గదా. అయ్యో గది కాదమ్మా, సర్కారు వాళ్ళకి కట్టే ట్యాక్స్ అంటున్న పన్ను, గది. అబ్బా గా పన్ను కట్టేటందుకు ఇప్పుడు ఏదో స్ట్రిక్ట్ రూల్స్ అమలు చేస్తున్నారంట. చూద్దాం. మొన్నటిదాకా బ్యాంకులోకి పైసలు కట్టకుంటే ఇంట్లో అర్రసేసుడో లేకుంటే సామాన్లు తీసుకుపోవడో చేస్తుండే కదా. కానీ నిన్నీయాల సర్కారు వాళ్ళు కూడా పన్నులు కట్టకుంటే ఇంట్లో ఉన్న సామాన్లు పట్టుకపోతున్నారట. బండి కట్టుకొచ్చి మరి ఇంట్లో ఉన్న టీవీలు, సోఫాలు, కుర్చీలు అన్నీ వేసుకుపోతున్నారట. ఏండ్ల సంధి నీటి పన్ను, ఇంటి పన్ను కట్టకుండా మొండి బకాయిలు ఎవరు ఉన్నాయో, పన్నులు కట్టకుండా సతాయిస్తున్నారో, చాలా పైసలు ఎవరి తానికెళ్ళి వచ్చేటి ఉన్నాయో వాళ్ళు ఇంటికి పోయి సామాన్లు తీసుకుపోతున్నారు. నిన్నీయాల హైదరాబాద్లో ఓ దవాఖానలో కూడా ఇట్లా సామాన్లు వేసుకుపోయారట. ముందుగా ఈ దవాఖానలకు బాకీ షాన్ ఉంది కట్టురని నోటీస్ పంపిర్రు. ఏం తక్కువ 33,000 దాకా తేలినే కట్టేటి అని రాసి పంపిరట. లెక్కకైతే నోటీస్ వచ్చిన వారం లోపట్నే పైసలు కట్టాలి. చూసి 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 కట్టకపోయే వరకలా ఇక ఆఫీసర్లే పోలీసు వాళ్ళని దొరికొచ్చి సామాన్ అంతా బండ్లెక్కిచ్చిరట. 2-3 ఇండ్లల్లో కూడా ఇట్లా సామాన్లు తీసుకుపోయారట. ఇక ఇట్లనన్నా బాకీ వసూలు అవుతుందని ప్లాన్ వేసిర్రు. సర్కారు వాళ్ళకి కట్టే పైసలు చక్కగా కట్టకుంటే ఓలో ఎగ్గొడుతున్నారో అలా తానికేలు వసూలు చేసేందుకు ఈ పథకం పెట్టుకున్నారు. మొత్తానికి సర్కారు వాళ్ళు వేసిన పైసా వసూలు ప్లాన్ గిది. కట్టేటోళ్ళని ఉంటే ముందు జాగ్రత్తతోనే కట్టోరి, ఈ తక్లీఫ్లన్నీ తెచ్చుకోకు నెత్తి మీదకి. గట్టి పిండం అని అనంగానే ఇన్నా కానీ ఎన్నడూ చూడలేదు అని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఈ పోరగాన్ని చూసినాక నాకు అనిపించింది, చూడుండ్రి మీరు కూడా దీన్నే అదృష్టం అంటారో, లేకపోతే టైం బాగుందంటారో, లేకుంటే ఇంకేమంటారో. భూమి మీద నూకలు బాకుంటే ఏ దేవుడు కూడా ఏం చేయలేడు. ఎట్లంటే నేను ఒకటి చూపిస్తా చూడుండ్రి. ఇగో సిరియా అనే దేశంలో ఒక పెద్ద బంగ్లా కూలిపోయింది. ఆ కూలిపోయిన పిల్లల కింద ఓ పోరడు మొత్తం మునిగిపోయిండు. వాడు బతికి బట్టగడతాడని ఎవ్వరికి ఆశ లేదు. కానీ చూసుకుంటా కూసోరు కదా, అట్లయినా ఇక మంచి పిల్లలు తీసుకుంటా గజం లోతు తవ్విండ్రు. ఇక చూడుండ్రి ఇంతమంది ఆ మట్టిని తీస్తున్నారు. దాని లోపటినే సంటి పోరాడు ఉన్నాడు. మీదికైతే ఏం కనిపిస్తలేడు, మొత్తం మట్టిలో కూరుకపోయిండట. అప్పటికే అర్ధగంటకి ఎక్కువైపోయింది. ఖచ్చితంగా పోరాడు జీవిడిగొచ్చు అనుకున్నారు. కానీ మీద పడ్డ పెద్ద పెద్ద రాళ్ళు చూసినాక సగం మంది ఆశజాలిచ్చుకున్నారు. అయినా కొంతమంది ఆశతో తవ్విండ్రు. తవ్వంగా ఏమైందో చూడుండ్రి, మెల్లగా నెత్తెంటికెళ్ళి కనబడ్డాయి పోరని. ఇక ఉన్నాడు లోపట అని లొల్లిపెట్టిర్రు. ఉన్నాడు కానీ మరి పానంతో ఉన్నాడా చచ్చిపోయిండా అనేది ఇంకో డౌట్. తవ్వుండ్రి అని ఆయనతో ఇంకా జరంతో లోతు చేసిండ్రు. అంతలోనే పోరని తలకాయ బయటకు వచ్చింది. ఉన్నాడు కానీ పోరాడు కాయమంటలేడు, కుయ్యమంటలేడా. ఏమన్నా కానీ దేవుడా అని ఏడ్చుకుంటా భయపడుకుంటేనే ఇంకా జల్దీ మట్టి అంతా పక్కకు తీసేసిండ్రు. నడుము మందం బయటకు వచ్చింది కానీ బతికున్నాడా లేదా అనేది అందరి భయం. అంతలోనే పోరాడు కీస్మని వదిలిపెట్టిండు. అమ్మ బతికిండు, దమ్ము తీస్తున్నాడు. ఇక ఏం కాదనుకొని మెల్లిగా పోరానికి ఏం కాకుండా దొవ్విండ్రు. ఇక ఆ పోరాడు ఏడ్చుకుంటా భయపడుకుంటానే కళ్ళు దూడ్చుకుంటున్నాడు. పాపం కొడుకు ఎంత అవస్థ పడ్డాడో ఆ మన్నుపీటల కింద వాడి. మొత్తానికైతే బతికి బయట పడ్డాడమ్మా. 30-40 నిమిషాల సేపు మరి లోపల గాలి ఎట్లా అందిందో ఆ దేవునికే తెలియాలి. పోరన్ హౌస్ మాత్రం చాలా గట్టిగా ఉన్నది. పోరానికి చిన్నగా ఓర్చుకపోవడం తప్ప ఏం కాలేదట. దేవుని పుణ్యాన వీని కడుపు చల్లకుండా బయటపడ్డది. సెలబ్రిటీలు, సినిమా హీరోలు, స్టార్లు వాళ్ళు వీళ్ళు కనబడాలంటే ఏడిపోవాలి, వాళ్ళ ఇంటికో పోవాలి, లేకుంటే ఏడ షూటింగ్ అయితే గాడికి పోవాలి కదా. కానీ వాళ్ళే మన తానికి వస్తారు, మన గల్లీలలో తిరుగుతారు అని ఎన్నడన్నా అనుకున్నారా? కళలా కూడా అనుకోం కదా. కానీ గట్ల కాకుండా ఒక హీరో ఇవన్నీ నిజం చేస్తుండు. ఎవరు ఏంది అనేది చూడండి. గినం చూసిర్రా, షాల్వ కప్పుకొని ఉన్నాడు, బట్టతల కూడా ఉన్నట్టుంది. గుర్తుపట్టిర్రా ఇంతకెవలో? ఎవలై ఉండొచ్చు, ఏం కథ? బాగా చూడురి, మీకు ఎరుకున్న మనిషే. ఈ నోవలో కాదు, సూపర్ స్టార్ రజనీకాంత్. ఏ ఊకోరే, రజనీకాంత్ బయటకు వచ్చిందంటే ఎంత సెక్యూరిటీ ఉండాలి, చుట్టుముట్టు ఎంతమంది ఫ్యాన్స్ ఉండాలి, ఏం కథ? ఉట్టిగా ఎవరు వార్తలను చూపించి రజనీకాంత్ అనగా నమ్ముతారా అని అనుకోకుర్రి. నిజమే, ఈయన సాక్షాత్తు తలైవర్ రజనీ సారే. కురే మరి ఇట్లా సింపుల్ గా తిరుగుతున్నాడు షాల్వ కప్పుకొని అని అంటే ఏం లేదు. బెంగళూరులో చిన్నప్పటి సంధి తిరిగిన రోడ్లు, షాయబండ్లు, హోటళ్ళు
కండక్టర్గా డ్యూటీ చేసిన బస్ స్టాండ్కి ఇట్లా చూడాలనిపించి జీవి గుంజి ఇట్లా అన్నీ తిరిగి వచ్చిండట. మామూలుగా పోతే గుర్తుపడతారని జరంత ఏషం మార్చుకొని శాల్వ కప్పుకొని తిరిగిండు. 1 కాదు 2 కాదు మొత్తం 5 రోజులు తిరిగిండట. ఇట్లా పొద్దంతా తిరిగి వచ్చి పొద్దుమీకి ఓ దోస్తు ఇంట్లో వండుకున్నాడు. ఇక బయట ఓళ్ళకి చెప్పకని దోస్తు కూడా చెప్పిండట. కానీ మరి ఎట్లెరకైందో ఏం పాడో కానీ మొత్తానికి రజనీకాంత్ గీ ఇంట్లో ఉన్నాడని ఎరక వేసుకొని ఆడకట్టంతా నిండిపోయారట. ఇంత పబ్లిక్ పెరుగుతుంటే పోలీసు వాళ్ళు వచ్చి కంట్రోల్ చేసి రజనీని ఇంటికి తోలిచ్చిరట. కానీ ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా మామూలు మనిషి లెక్క తిరిగిందంటే చిన్న గ్రేట్ కాదు కదా. మరి రజనా మజాకా? వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా అసెంబ్లీ డేస్ అసెంబ్లీ డేస్ అసెంబ్లీ డే. ఏంది పాట మార్చి వాడుతున్నాను అనుకుంటురా? నేను కాదమ్మా, అసెంబ్లీల లీడర్లే ఈ పాట ఒక్కటి వాడకుండా ఎట్లా ఫేర్వెల్ యాక్షన్లు ఇస్తుండ్రో, ఎసొంటి వెరైటీ ఎక్స్ప్రెషన్లు పెడుతుర్రో చూడుండ్రి. అసెంబ్లీ డేస్. ఆఖరి దినం అసెంబ్లీ గమ్మత్ నడిచింది నిన్న. ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అడదిక్కోళ్ళు ఇడదిక్కోళ్ళు అంతా కలిసి సభను కలెగూర గంపలెక్కనే తయారు చేసిండ్రు. ఆడ అసెంబ్లీలో ఇక్కడ పెద్ద మనుషుల సభల ఇటువంటి సీన్లు మస్తు కనబడ్డాయి. ఇక ముందుగాల ఆనం సార్తో సురువు చేద్దాం. ఇక మళ్ళా ఛాన్స్ దొరకదని దొరికిన వాళ్ళని దొరికినట్టు ఆట పట్టిస్తున్నాడు. గుండ్రాగున్నాడని గుంజి పెడుతున్నాడు నాగం సార్ను. ఆ వెనకసి రేవంత్ రెడ్డి సార్తో ఎట్లా పరాశకం చేస్తున్నాడు చూడండి. ఏదో పట్టి చెప్తున్నాడు చెవులా, నీ పైత్యం పాడుగాను. ఇక చూసి పొన్నాల సార్ దగ్గరికి పోయిండు. వాళ్ళేదో మిఠాయిలు తినిపించుకుంటుంటే అందులోకి పోయి ఓ చెయ్యేసిండు. ఇక అసెంబ్లీని ఆనం సార్ కవర్ చేస్తుంటే అటు పెద్ద మనుషుల సభను నన్నపనైనక్క కవర్ చేసింది. ముందుగాల సమైక్య కార్డులు పట్టుకొని సకల ముక్కలం పెట్టుకొని కూసున్నది. తెలంగాణ వాళ్ళు వచ్చి నిలవడంగానే కూసున్న జాగలో ఇంకా జరంత గట్టిగా నినాదం చేసింది. ఆయనకసి రామోస్ సార్ కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకొని ఆ తర్వాత ఏడుపు రామాయణమిగా ఇట్లయింది అసెంబ్లీలో పెద్ద మనుషుల సభల ముచ్చట్ల. పూగుడుతోళ్ళు ఎప్పట్లెక్కనే ఉండాలి. పార్లమెంట్లోకి వెళ్ళి బిల్లు బయటపడాలి. అసెంబ్లీ కాడ అదిరిపోయిన ఫేర్వెల్. రాజక్క ఆనం వివేక్ కా హల్చల్. కేసీఆర్ మాటలు పట్టించుకొని కేటీఆర్. సీమాంధ్ర టీవీలనే చర్చిస్తున్న హరీష్. పాత కథకే పట్టం కట్టిన యువరాజు. గ్యాసు బండలకు తప్పిన ఆధార్ గండం. సైకిల్ పుల్లలల్ల ఏల్వెడుతున్న జేపీ. ఆమ్ ఆద్మీ కంటే ముందు పాలిపోతుంది. మళ్ళా గివే వార్తలు మీరు చూడాలనుకుంటే ఏం చేస్తారు? v6news.tv అని కొట్టుండి. యూట్యూబ్లా, ట్విట్టర్లా, ఫేస్బుక్లా, ఎక్కడైనా పర్లే వచ్చేస్తుంది అంతే. మళ్ళీ చూడొచ్చు. అప్పటి వరకు మీరు చూస్తూనే ఉండండి V6.